సో ఇంతకు ముందు ఏమన్నా మూవీస్ చేశారా మీరు? మూవీ చేయలేదండి. ఎందుకు? అవకాశం లేదు. ఇందులో ఎందుకు చేశారు? అవకాశం ఇచ్చారు. ఏం నమ్మించారు? ఏమోనండి తెలీదా. మీరు ఇంతకు ముందు ఏమన్నా ఇంటర్వ్యూస్ చేశారు? మూవీ చేస్తున్న టైంలో బెస్ట్ మెమరీ ఏంటి? లంచ్ బ్రేక్ అనుకుంటా. మీదేవరు? నాది రాజమండ్రి. ఇందాకే ఏలూరు అన్నారు. మీది రాజమండ్రి అన్నారు. విలేజెస్ కి వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు. మీరు అక్కడ ఉండి మొత్తం షూట్ చేసి వచ్చారు. ఫాగీగా ఉండి కొబ్బరి తోటలో అయింది వేరే అండి. కళ్ళు తాగడాలు. మీరు ఎక్కడ తాగుతుంటారండి? అది అమలాపురం. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారంటే ఏమో మాకు అంత టైం లేకపోయిందండి. సీన్స్ ప్రాక్టీస్ ఆయన ఏదో అదే ఆలోచిస్తున్నారని చెప్పండి. చెప్తాడని నాకు భయం వేసి చెప్తాను నేను. బీటెక్ చదివి ఇదేంటి చేస్తున్నారు? అంటే ఏం చేయాలన్నా సరే ఫస్ట్ బీటెక్ చేయాలండి. నేను బీటెక్ 4 years చదివాను కానీ అండి బీటెక్ సర్టిఫికేట్ రాలేదు. చదివితే ఇంకో 2-3 years చదవాల్సి వచ్చేది. మీ పేరెంట్స్ కి మీ పైన ఉన్నటువంటి ఒపీనియన్ అంత అది గొప్పగా ఏం లేదు. వీడు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే చాలా డౌన్ టు ఎర్త్. ఎవరన్నా అమ్మాయి ఫాలో కొట్టిందంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పి వీడు వాళ్ళని రిటర్న్ ఫాలో కొట్టేసి వాళ్ళతో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా? మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు? రెండు జరగలేదు, జరగవేమో అనుకుంటున్నాం. మరి మీకు కూడా ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినప్పుడు గుడి గంటలు మోగినవి అలారం మోగినట్టు మోగినట్టు స్నూజ్ లో పెట్టిన అలారం అది ఎప్పుడు మోగుతూనే ఉంటుంది 10 minutes కోసం. మీ గురించి ఒక సీక్రెట్, మీ గురించి ఒక సీక్రెట్ కూడా తెలియదు. నా గురించి కాదు, ఎవరి గురించి సీక్రెట్లు ఉన్నా సరే నేను చెప్పేస్తాను బయటికి. చిరంజీవి గారిని కలిసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఎప్పుడు అంత టెన్షన్ పడలేదండి. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా సరే ఎప్పుడు అంత టెన్షన్ పడలేదు. ఫస్ట్ టైం ఆయన ఎదురుగుండా కూర్చుని మాట్లాడినప్పుడు. మీ గురించి మీరు విన్న స్ట్రేంజెస్ట్ రూమర్ ఏంటి? రూమరా? ఈడే క్రియేట్ చేసుకుని రూమర్ ఒకటి ఉంటుంది, చెప్పరా? ఆ రోజుల్లో మీకు బాగా గుర్తున్న విషయాలు. ఆ రోజుల్లో బాగా గుర్తున్న విషయాలు అంటే నన్ను ఒకసారి చీపులు తిరిగేసి కొట్టింది. అవన్నీ వద్దు. ప్రేమికులకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? లవ్ బొక్క ఏం లేవు అంట. రిలేషన్షిప్ మీద అంత ఒపీనియన్ ఏం లేదు. లవ్ వరకు ఓకే కానీ అంటే పెళ్లి మ్యారేజ్ అనేది. వుడ్ యూ లైక్ టు కిస్ సమ్వన్ ఇన్ దిస్ రూమ్? ఇంకెవరు మీరు? హలో యస్, ఇప్పుడు మన ముందు ప్రియా దాసరి గారు ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే మా మూవీ గురించి. నాతో పాటు ఈశ్వర్ రాజరాజు విలియం క్యారెక్టర్ చేశాడు. నేను రఘువరన్ రాంబాబు క్యారెక్టర్ చేశాను. తిన నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అదే వీడు నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. సో ఇప్పుడు ప్రియా దాసరి గారు మనల్ని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి మనం తెలుసుకుందాం. అడగండి. ర్యాపిడ్ ఫైర్. మీరు నన్ను అడుగుతారు, నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు అడగండి, మేము ఆన్సర్ చెప్తాం. అదే మేము ఆన్సర్ చెప్పేసిన తర్వాత దానికి తగ్గ క్వశ్చన్ ఏమన్నా అడగండి. మమ్మల్ని అడగమంటారు సినిమా గురించి? మీరు సినిమా ఎక్కడ చూసారు? నేను ఇంటర్వ్యూయర్, అదే సినిమా నేను హోస్ట్, మీరు గెస్ట్స్. అలాగే కంటిన్యూ చేద్దాం. అంటే జనరల్ ఆడియన్స్ గా మీ రెస్పాన్స్ తెలుసుకుందాం. మూవీ అసలు అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. అమలాపురంలో తీశారు. మూవీ సీన్లన్నీ అమలాపురంలో ఉన్నాయి. అమలాపురంలోకి వెళ్ళొచ్చినట్టుగా అనిపించింది నాకు. ఎప్పుడైనా వెళ్ళారా అమలాపురం? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమలాపురం. అవునా? మీ ఊరు? మా ఊరు రాజమండ్రి. ఎక్కడ? ఎందుకు? అదే అక్కడ తెలుసుకుందామండి అంతే. సో ఇంతకు ముందు ఏమన్నా మూవీస్ చేశారా మీరు? మీరు ఫస్ట్ నువ్వు చెప్పు. పర్లేదు చెప్పరా. మూవీస్ అంటే చెప్పుకునేంత పెద్ద రోల్స్ ఏం చేయలేదులేండి, చిన్న చేశాను. కుడియడమే అయితే అని చెప్పి ఆలో వెబ్ సిరీస్. అది పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, ఒక క్యారెక్టర్ కమిటీ కుర్రోళ్ళు. ఓకే, మీరేం చేయలేదా? నేను ఇంత మూవీ చేయలేదండి. ఎందుకు? అవకాశం ఇవ్వలేదండి. ఇందులో ఎందుకు చేశారు? అవకాశం ఇచ్చారు. ఏం నమ్మించారు? ఏమోనండి తెలీదా. డైరెక్టర్ గారిని అడగాలి మరి. అంటే నేను వీళ్ళందరికంటే మంచి పర్ఫార్మర్ అని చెప్పి ఆయన ఉద్దేశం ఏమో మేబీ. మీరు ఇంత ముందు ఏమన్నా ఇంటర్వ్యూస్ చేశారు? చేయకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకున్నారా? ఓకే, మూవీ చేస్తున్న టైంలో బెస్ట్ మెమరీ ఏంటి మీకు? లంచ్ బ్రేక్ అనుకుంటా. అదే ఒకరోజు మొత్తం నాన్ వెజ్ అంతా పెట్టారు. వీడికి వెజ్లో అన్ని ఐటమ్స్ పెట్టారు. వెజిటేరియన్ వీడు. అవునా? అదే మేబీ అదే బెస్ట్ మెమరీ అనుకుంటా అందరికి. ఎందుకు? అందులో మెమరీ ఏముంది? అన్ని అంటే అప్పుడు డైట్ లో ఉండేవాళ్ళం. ఫస్ట్ స్కెడ్యూల్ లో ఒకేసారి తీసుకొచ్చి లాస్ట్ రోజు అది ఒకేసారి తీసుకొచ్చి అన్ని మొత్తం ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అని చెప్పి పీతలు కూడా పెట్టారు. చాలా పెట్టారు. మేబీ వీడికి అంత మెమరబుల్ కాకపోవచ్చేమో కానీ మిగతా వాళ్ళకి మెమరబుల్ అని విన్నాను నేను. నాకు మెమరబుల్ అది కూడా. మీది ఎవరు? ఏలూరు. ఏలూరు. మీది?
మాది తాడేపల్లి కాదు, నాది రాజమండ్రి. ఇదేంటి మీ అత్త వాళ్ళది. ఇందాకే ఏలూరు అన్నారు. మీది రాజమండ్రి అన్నారు. ఆష్. సరే సరే ఓకే. సో ఇద్దరు బేసిక్ గా గోదావరి సైడ్ నుండి. సో స్లాంగ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చిందా, ఏదైనా కష్టపడి నేర్చుకున్నారా? లేదండి, కష్టపడి నేర్చుకోలేదు, నాకు అలవాటే స్లాంగ్. అలవాటే. కాకపోతే కొన్ని వర్డ్స్ డీప్ గోదావరి స్లాంగ్ ఉండే, అవి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే ఫ్రెండ్స్కి కాల్ చేసి అలా నేర్చుకున్నాం. అంటే కొన్ని వాడడం మానేస్తారు, కొన్ని పదాలు వొకాబులరీ అలా మిస్ అవుతూ ఉంటుంది. ఆయ్. అలా అదే ఏదైనా సరే కొన్ని ఆనికి వచ్చేస్తాను, ఆనక వచ్చేస్తాను, ముఖ్యార్థం ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, పదాలు ఉంటాయి. అలాంటివన్నీ కూడాను అదే అంటే ప్రాక్టీస్లోనే, అది స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అంటే మాకు తెలిసినవి అవన్నీ అది కొంచెం మర్చిపోతాము, వచ్చినప్పుడు కొంచెం. అమలాపురం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ వన్స్ ఇన్ లైఫ్ అయినా అలాంటి విలేజెస్ కి వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు. మీరు అక్కడ ఉండి మొత్తం షూట్ చేసి వచ్చారు. ఎన్ని డేస్ ఉన్నారు అమలాపురంలో? 49 డేస్ అండి. అంటే 2 స్కెడ్యూల్స్ అలాగ అయినాయి అనమాట. యాక్చువల్ ఏంటంటే మేము షూట్ చేసింది కూడా మొత్తం వింటర్ టైంలో స్టార్ట్ చేసాం. సో బ్యూటిఫుల్ అనమాట విలేజెస్, అమలాపురం చుట్టుపక్కల ఒక 5-6 విలేజెస్లో చేసాము. మొత్తం అంతా కూడా చాలా సీనరీస్ చాలా బాగుంటాయి. ఫాగీగా ఉండి కొబ్బరి తోటలో అయింది వేరే అండి, దారి వేరే. కళ్ళు తాగడాలు అలాంటివి లేదండి, ఏం చేయలేదు. ఒకవేళ మేము మాకైతే అలవాటు లేదు, ఒకవేళ అలవాటు ఉన్నా సరే అప్పుడు మేము మీరు ఎక్కడ తాగుతుంటారండి అది అమలాపురంలో? అంటే అక్కడ దొరుకుతుంది. అక్కడికి వెళ్తారా? లేదు తెలియదండి. నేను తాగను, బట్ తెలుసుకుని మీకు అడ్రస్ ఇస్తాను, మళ్ళీ వెళ్ళినప్పుడు ట్రై చేసి. తప్పకుండా అండి. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారంట. ఏమో మాకు అంత టైం లేకపోయిందండి, సీన్స్ ప్రాక్టీస్ చెప్తాడని నాకు భయం వేసి చెప్తాను నేను, ఏ అమ్మాయి బాగుందని చెప్తాడని. లేదండి, మాకు టైం అయితే దొరకలేదు. మార్నింగ్ 6కి రెడీ సెట్లో ఉండేవాళ్ళం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చేసరికి 9 అలా అయిపోయేది, ఇంకా గ్యాప్ లేదు. మధ్యలో ఏమైనా చిన్న గ్యాప్ ఉందంటే డాన్స్ ప్రాక్టీస్ అని. డాన్సరా మీరు? నేను కాదు, అందుకని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సింగింగ్ వచ్చా? ఒక పాట అనుకోండి అయితే మరి. కాసేపు మళ్ళీ రాను మనకి తెలుస్తుంది మన టాలెంట్ గురించి, తర్వాత పాడతాం. లాస్ట్ లో ఒక పాట పాడతాం, మన అందరం కూడా పాడాలి, మీరు అందరూ కోరస్ ఇవ్వాలి. 108 కాల్ చేసి ఏమన్నా? లేదు, అవసరం లేదు, పాడే తర్వాత పాడదాం. మళ్ళీ మూడు డిస్టర్బ్ అయిపోతుంది తర్వాత. ఓకే, ఇప్పుడు ఇందులో లీడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, అందులో మీకు బాగా క్లోజ్ అయింది ఎవరు? మీకు బాగా క్లోజ్ అయింది ఎవరు? యాక్చువల్గా ఫస్ట్ నుంచి మేము అందరం ఫ్రెండ్స్ కాదు, మూవీ వర్క్షాప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. వాళ్ళేం లేదు, అందరితో చాలా క్లోజ్ గా, అందరూ క్లోజ్. ఒక్కడే నాకు ఎక్కువ, ఆడొక్కడే నాకు తక్కువ అనేది ఏం లేదు, అందరం క్లోజే. ఓకే, ఈ మూవీలో లుక్స్ మేనేజ్ చేయడానికి చాలా కష్టపడ్డారంట కదా, బయట టాక్. మేనేజ్ చేయలేదండి, కష్టపడ్డా, ట్రాన్స్ఫర్మ్ అయ్యాం, సన్నబడ్డాం, కష్టపడ్డాం, డైట్ చేసాం, అన్ని మానేసాం, చాలా కష్టపడ్డారు, చెమటూడ్చా ఆ విధంగా. ఎంత వెయిట్ లాస్ అయ్యారు మీరు? మళ్ళీ ఎంత గెయిన్ అవ్వాల్సి వచ్చింది? ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా మధ్యలో మళ్ళీ మూవీ ఆగిపోయింది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయింది. ఫస్ట్ టైము నేను అంటే 82 నుంచి 59కి వచ్చా. ఆ టిప్స్ ఏవో చెప్పొచ్చు కదా. మా ట్రైనర్ ఉన్నాడండి అక్షయ్ అని చెప్పి, మా దానిలో కిషోర్ అనే క్యారెక్టర్ చేసాడు అనమాట, యాక్టర్ తను కూడా. తను గోల్డ్ మెడలిస్ట్ అనమాట, బెస్ట్ ఫిజిక్ ఏదో. సో తనే మాకు గైడ్ చేసాడు. మీరెంత వెయిట్ లాస్ అయ్యారు? వీడు చెప్పినట్టు ఫస్ట్ దానిలో అయితే 80 అలా ఉండేవాడిని, 65కి అలా వెళ్ళిపోయాను అంతే. సంవత్సరాలు జిమ్లు కడుతుంటే ఏం అవ్వట్లేదు, మీరు మాత్రం డేస్ లో వెయిట్ లాస్ ఎలా అవుతున్నారు? మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతుంది, మళ్ళీ 3 months అలాగా. మళ్ళీ ఇది లేకపోతే డెడికేషన్ అలా ఉండేది, ఇది లేకపోతే ఇంకోటి ఉండదేమో. మళ్ళీ నార్మల్ స్టేజెస్ కి వచ్చేసారా? వచ్చామండి, మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్దామని ట్రై చేస్తున్నాం. అప్పుడే లుక్స్ బాగున్నాయి, మరి అంత తగ్గకపోయినా మీడియం చేయాలి. ఓకే, మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? అందరూ ఆడిషన్స్ త్రూ? ఆడిషన్స్ అండి, అందరం. ఆడిషన్ లో ఏం చేశారు మీరు? ఆడిషన్ ఇచ్చానండి. అదే ఆడిషన్ లో ఏమి ఇచ్చారు? వేరే క్యారెక్టర్ ఇచ్చారు, వేరే అంటే ఓన్ గా ప్రిపేర్ అయింది ఏదో ఏమన్నారు, గోదావరి స్లాంగ్ కదా అని అది ఒకటి ఏదో. ఏది ఇచ్చారు ఒకసారి చెప్పండి. గుర్తులేదండి. మీరు ఇవ్వండి, మీది బాగుంటది. వీడిది బాగుంటుంది. అదే ఆడిషన్ లో ఏ డైలాగ్ చెప్పారు అది తెలీదమ్మా. యాక్చువల్గా ఆడిషన్ ఏమైందంటే, మా ఫ్రెండ్ ఒకటి నెంబర్ ఇచ్చి, నీది గోదావరి స్లాంగ్ వస్తుంది ఎవరా నీకు బాగా, ఒకసారి ఒక వీడియో ఏమైనా క్లిప్ ఏమైనా పంపించని చెప్పి హేమంత్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన, అతని నెంబర్ పంపించాడు అనమాట. నేను అప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం మోనోలో ఒక డైలాగ్ ఒకటి రాశాను, అది నేను అంటే రొయ్యల చెరువు మీద ఆ డైలాగ్ రికార్డ్ చేసి పంపిస్తే 2 daysలో నాకు మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది అనమాట రమ్మని. అప్పటి నుంచి ఆడిషన్ ఇవ్వాలంటే అది ఈ ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు, ఎందుకంటే 7-8 times ఇచ్చాము ఒక్కొక్కరు, ఇంకెక్కువ. మళ్ళీ వర్క్ షాప్స్ లో కూడా మళ్ళీ అవి కూడా ఆడిషన్స్ లో జరిగేది ప్రతిరోజు, చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ఆ డైలాగ్
ఏదైతే అది ఉందో గుర్తులేదండి అది ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు రాంబాబు. రఘువరన్ గారు. నేను ఆల్రెడీ రఘువరన్ అలియాస్ రాంబాబు. అంటే ఆ డైలాగ్ ఏంటంటే రొయ్యల చెరువు చేసుకుంటూ ఉంటాడు, అందరూ ఏమో జాబ్ చేయొచ్చు కదా, లేకపోతే నీకు పెళ్ళి ఏమవుద్దని చెప్పి అంటూ ఉంటే దాని గురించి అనమాట. ఓకే, మెయిన్ మీ రిలేటివ్స్ నుండి ఫ్రెండ్స్ నుండి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అందరూ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందు దాకా, ఉంటావా ఒక పావు గంట కనబడతావా, ఒక 10 నిమిషాలన్నా ఉంటావా అన్న థాట్లోనే ఉన్నారు అందరూ. ఇంత ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత సినిమా వచ్చిన తర్వాత దే ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ. వీడంతా నిజమే చెప్పాడు, హీరో అవుతాడు అయ్యాడు అయ్యాడు అన్న థాట్లోనే ఉన్నారు. ఓకే, ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అండి. మీరు? బీటెక్ అండి. బీటెక్ చదివి ఇది ఎందుకు చేస్తున్నారు? అంటే ఏం చేయాలన్నా సరే ఫస్ట్ బీటెక్ చేయాలండి. ఇది నేను బీటెక్ 4 years చదివాను కానీ అండి బీటెక్ సర్టిఫికేట్ రాలేదు. చదివితే ఇంకో 2-3 years చదవాల్సి వచ్చేది. 4-5 years నుంచి చదువుతూనే ఉండేవాడిని. ఓకే, ఇంకా ఇటు వచ్చేసాను. మనకి ఇవన్నీ సెట్ కావాలి అని లైట్ తీసుకున్నారు. ఏ గ్రూప్ తీసుకున్నారు బీటెక్ లో? ఈసీఈ అండి. మీరు? మెకానికల్ అండి. మెకానికల్. నేను ఫేవరెట్ ఈసీనే. ఫేవరెట్ ఈసీ. మరి మెకానిక్స్ ఎందుకు తీసుకున్నారు? ఆ మెకానిక్ చదవాలి, ఈసీకి వెళ్ళాలి, అలాగ ఉండేది మాకు అంత డెడికేషన్ అంతా. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే అండి మెకానికల్ కదండి, క్లాస్ రూమ్ లో గర్ల్స్ అమ్మాయిలు ఉంటారు కదా. అలానే కాదు, సబ్జెక్టులు యాక్చువల్ బాగుంటాయి. ఏం subject చెప్పు? చిప్స్. మెకానిక్ లో ఒక 3-4 సబ్జెక్ట్స్ చెప్పండి. ఈసీఈలో అడగండి. ఈసీఈ కోసం వెళ్ళాడు. అదే ఆ చిప్స్ ఏమి ఏం ఉంటాయి, చిప్స్? లేస్ ప్యాకెట్లు, కురుకురేలు కాదు, అవేనా? అవే ఉండేవి ఏవో కొంచెం. అంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఈసీలో, అందుకని. అమ్మాయిలు కదా? అమ్మాయిలు కదా, అబ్బాయిలే. అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కాదు ఎక్కువ, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం అబ్బాయిలు మాస్ చేసేవాళ్ళు. బంకులు ఎప్పుడన్నా కొట్టారా మీరు బాగా? అన్ని అవేనండి. నేను ఫస్ట్ ఇయర్ నుంచి అన్ని ఏ రోజు కాలేజ్కి వెళ్ళారో అది అడగాలనుకుంటాను. అదే అంతే. మా కాలేజ్ అయితే మాస్ బంకులు ఉండేవి ఎక్కువే. అంటే మెకానికల్ కాబట్టి కొంచెం ధర్నాలు, అవి ప్రొటెస్ట్లు అవి ఉండేవి అనమాట. ఏదో ప్రశ్నించాలి ఏదైనా సరే. పనికిరానివన్నీ చేసొచ్చారు. అదే అలాంటివి ఉండేవి అనమాట. కానీ అవగొట్టారా? అవగొట్టేసాను. అది గ్రేట్. అమ్మయ్య, మీ పేరెంట్స్ అమ్మయ్య అవగొట్టేసాడులే అనుకుంటారు. మీ పేరెంట్స్ కి మీ పైన ఉన్నటువంటి ఏంటది రావట్లేదు ఒపీనియన్? అంతేం లేదండి, అంత అది గొప్పగా ఏం లేదు. అప్పటికే అన్నారు ఈ యాక్టింగ్లు సినిమాలు మన వల్ల ఎక్కడ అవుతాయిలేరా అన్నారు, కానీ ఎందుకమ్మో మనకు అవుతాయి అని చెప్పి ఏదో వచ్చాం అలాగే. ట్రై చేసాం ఒక 4 yearsకి అయ్యింది. గర్ల్ ఫ్రెండ్స్ అంటే లవర్? అందరికీ చెప్తున్నానండి, నేను సింగిల్ అండి. నేను సింగిల్ అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈశ్వర్ రాజారావు అని ఉంటుంది. నమ్మద్దు ప్లీజ్. వీడికి ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు. ఎందుకు లేదు? ఐఎమ్ రఘువరన్. వీటి ఫాలోయింగ్ లిస్ట్ లో ఉంటుంది, చూడండి మీరు. ఓకే, అమ్మాయిల మెసేజ్లు ఏమన్నా వచ్చాయా బాగా మరి మూవీ రిలీజ్ తర్వాత? అని వస్తున్నాయండి. అంటే అబ్బాయిలు కూడా మెసేజ్ చేస్తున్నారు లేండి, అందరూ పెడుతున్నారు. రిప్లైలు ఎవరికి ఇస్తున్నావు చెప్పు. అందరికీ మాత్రం అమ్మాయిలకి ఇస్తున్నారు కదా? లేదండి, అలాగేం కాదండి. అందరికి అంటే వీడు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, చాలా డౌన్ టు ఎర్త్. ఎవరన్నా అమ్మాయి ఫాలో కొట్టిందంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పి వీడు వాళ్ళని రిటర్న్ ఫాలో కొట్టేసి వాళ్ళతో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అంటే హాయ్ అని పెడితే దానికి రిప్లై ఇవ్వను, కానీ మూవీ గురించి నా క్యారెక్టర్ గురించి ఏమన్నా చెప్తే నేను రిప్లై ఇస్తాను. వేరే అలాని కదా, అందరూ బాగా చేశారు అంటే నేను రిప్లై ఇవ్వను, నువ్వు బాగా చేసావు అంటే అప్పుడు నేను రిప్లై ఇస్తా. అర్థమైందా? మరి హాయ్ హౌ ఆర్ యు అంటే తెలియదు కదా, ఏం రిప్లై ఇస్తాం. మూవీ చూసి ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ రివ్యూలు పెట్టారు చాలా మంది, అవి వాళ్ళకి రిప్లైలు ఇచ్చాము అందరికి. మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా? మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదా? రెండు జరగలేదు, జరగవేమో అనుకుంటున్నాం. మరి అదేంటి అంత నమ్మకం? ఏమోనండి, అంటే కొంచెం ఈ ఇండస్ట్రీలోనే కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా ఎక్కువ. ఆల్రెడీ అంటే ఏమనుకుంటా, ఇండస్ట్రీ రాకముందు కూడా కొంచెం నేను హ్యాండ్సమ్ ఉండడం వల్ల, అంటే వీడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందేమో, అందంగా ఉన్నారు కదా, అంత అందంగా ఏం కాదు. ఇప్పుడు జోక్ చేస్తున్నారు ఆవిడ, నాకు ఛాన్స్ ఉంది అంటే అంత అందమని కాదులే, కానీ ఓకే ఓకే రియాలిటీలో ఉన్నాం. సో ఆల్రెడీ చాలా అందంగా ఉన్నారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అని ఎవరు ప్రపోజ్ చేయలేదు అంటారు? చేయలేదు. మీకు కూడా ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినప్పుడు గుడి గంటలు మోగినవి మోగుతున్నట్టు అలారం మోగినట్టు మోగుతున్నట్టు స్నూజ్ లో పెట్టిన అలారం అది ఎప్పుడు మోగుతూనే ఉండే 10 minutes ఒకసారి. ఓకే, మీకు? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు? చేసా ఉంటాం, కుర్రదాను కాలేజ్ టైంలో, ఇంటర్ టైంలో. కాలేజ్ టైంలో అయితే అది కామన్, అది కామన్. లేదులేండి, అంటే అయినా అంతే
అది అంత సీరియస్ తీసుకోను, ఎంత లైట్. అయినా నేను మీతో తేల్చుకోవాల్సింది ఉంది, నెత్తి మీద గుద్దుతా ఏదో అన్నారు. అది ఏదండి అది నా గురించి ఏదో మాట్లాడారంట, నేనే కొన్ని ఏం మాట్లాడలేదు అనుకుని నేను ఇంటర్వ్యూ చేసా, పాపం నేను అనవసరంగా అనేసేమన్నా. విలియం ఏదో అన్నారు, బొలియమా విలియం బోలియం. బొలియం బొలియం యాక్చువల్లీ ఆదరే బాగుంది, అది ముందర బోలియం బాగుంది కదా విలియం కన్నా. చూసారు, మంచి ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ మూవీలో ఎందుకే మరి మీరు మా గురించి అడిగారు, మీ గురించి అడగదా? మీకు ఎవరు లేరా మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ మీరు చేసిన వాళ్ళు? కమిటీ కుర్రోళ్ళని కొంతమంది అందగాళ్ళు ఫ్యూచర్ లో రాబోతున్నారు, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం అనేసి ఇప్పుడు వరకు ఎవరిని. అయితే మా దానిలో బ్రిటిష్ అని ఒక సినిమా చూసినట్టయితే ఉంటాడు, హిస్ హ్యాండ్సమ్ మ్యాన్ ఆఫ్, చాలా బ్యూటిఫుల్ పర్సన్. ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు? ఎందుకంటే మాకే జల్స్ వస్తూ ఉంటుంది, వాడి వెనకాల అమ్మాయిలు వెంట పడుతూ ఉండడం చూసి మాకే. బ్రిటిష్ అని ఒక క్యారెక్టర్. వీడింటి ఇంత ఎక్స్ట్రీట్ చేస్తున్నారు అనుకుంటున్నారు చైల్డ్ ఆర్టిస్ట్. నిజమే, కరెక్ట్. బ్రిటిష్ గురించి చెప్పాలంటే అని చెప్పిన తక్కువే. జోక్గా చెప్తున్నారు, సీరియస్. ఓకే, సో మీ కాలేజ్ లైఫ్ లో జరిగిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఏమన్నా చెప్పండి. స్టార్ట్ చేయి. ఏముంది రోజు జరుగుతుంటే ఇన్సిడెంట్స్ వస్తాయేమో అయితే. యాక్చువల్గా ఒకటి చెప్పండి. ఒకటి ఏమంటే బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కువగా గోల్డ్ దూకి వెళ్తూ ఉండేవాళ్ళం, మళ్ళీ గోల్డ్ దూకి లోపలికి వచ్చేవాళ్ళం. అది కాకుండా అదే చెప్పాను కదా, ఒకసారి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో 2 సార్లు కూడా జరిగింది అలాగే. ప్రొటెస్టులు చేసేవాళ్ళం బయట గేట్ దగ్గర, బస్సులు కూడా బయటకు వెళ్ళకుండా. ఒకసారి అయితే 9 o'clock వరకు బస్సులు ఆపేసాం. ఎందుకు? ఆ ఇష్యూ కూడా నాకు గుర్తులేదు అప్పుడు. క్లాసులు పోగొట్టడానికి మెయిన్ డ్రామా ఇది కాదు, ఏదో జరిగింది అప్పుడు, ఏదో గొడవ ఏదో జరిగింది, ఇష్యూ కూడా గుర్తులేదు, ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అదొకటే గొడవ ఒకటే గుర్తుంది అంతే. మొత్తానికి క్లాస్ రూమ్ లో తప్ప అన్ని చోట్ల మీరు ఉన్నారు కాలేజ్ లో. మ్యాక్సిమం బంక్ కొట్టేవాళ్ళు, నేను ఇంకొక 4 ఉండేవాళ్ళు. ప్రతి పీరియడ్ వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వచ్చేవాళ్ళం. ఓకే, అంటే దయ్యాలు లేకపోతే హౌస్ బోర్డులు ఈ విధంగా స్టంట్స్ అవి నైట్ టైం అవుతుండే. ఫ్రెండ్స్ బర్త్డేస్ అప్పుడు ఏమైనా చిన్నగా అటు ఇటు వెళ్ళిన తర్వాత వెళ్ళినట్టు కూడా గుర్తుండేమో కదా మీకు, ఎందుకంటే ఒక పర్పస్ మీద వెళ్తారేమో అని నా ఉద్దేశం. అంటే అంత క్రేజియస్ట్ అంటే మేము కాలేజ్కి అని చెప్పి యూనిఫామ్ల మీద ఉన్నాం, బైకులు తీసుకుని ట్రిప్ వెళ్ళిపోదాం అని చెప్పి సెట్ అన్నా అని చెప్పి ఇటు వైజాగ్ వెళ్ళిపోయాం అనమాట. ఏలూరు నుంచి వైజాగ్ బైకుల మీద. ఇంట్లో వాళ్ళకి ఏమో కాలేజ్కి వెళ్ళాం అన్నట్టే ఉండే. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక 7 అయిపోయింది, ఇంకా రాలేదని అప్పుడు ఫోన్ చేస్తే వైజాగ్లో ఉన్నా అని చెప్పి, అది కొంచెం క్రేజియస్ట్ థింగ్. అది భయపడిపోయారు. ఆ లెవెల్లో ఏమైనా చేశారా? ఆ లెవెల్లో చాలా చేస్తుంటాం. ఎక్కువగా పేరుపాలెం వెళ్తూ ఉంటాం. అలాగా పేరుపాలెం బీచ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బీచ్ ఏరియా, ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటాము. లేకపోతే ఇంకా వైజాగ్ వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. ఏ వైజాగ్ ఏంటంటే నా సొంత ఊరిలాగా నాకు ఫీల్ ఉంటుంది వైజాగ్. అంటే ఒకసారి యాక్చువల్గా ఏమైందంటే చాలా క్రేజ్ ఏంటంటే, 4th ఇయర్లో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట, అదే మినీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాం. అయితే దానికోసం పాప్కార్న్ కావాలన్నమాట. పాప్కార్న్ ఫెవికాల్ అది కావాలి. గీతం యూనివర్సిటీలో చనిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పాప్కార్న్ కొని. మీరు ఎక్కడ ఉండేవారు అప్పుడు? గూడెంలో, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుండి వైజాగ్ ఎందుకు పాప్కార్న్ కి? అదే కదా మరి మాకు తెలియక అప్పుడు అక్కడే కొనాలేమో అని కూడా అక్కడికి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ అది పక్కన ఏలూరు కూడా ఉంటుందంట, మాకు తెలియదు అది. అక్కడ ఒక మిషన్ ఒకటి ఉంటుంది అనమాట, దాని గురించి వెళ్ళాం. ఓకే, సూపర్. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీ ఇద్దరిని అడుగుతాను, మీరు ఇద్దరు చెప్పాలి. సూపర్. ఫ్యాన్స్ అడిగారని చెప్పి మీరు అడిగారు తెలియదు. నేనే అడుగుతున్నాను, నేనే అడిగాను. చూడండి, రెడీ, డన్. హ్యావ్ యూ ఎవర్ బిట్రేడ్ సమ్వన్ ఇన్ లవ్? ఏంటి ఇద్దరు కాల్ మీద కాలేసారు అంటే నేనైనా వేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ బిట్రేడ్ సమ్వన్ ఇన్ లవ్? లేదు, లవ్ చేసిందో తెలుస్తుంది ఆ విషయం. మీరు బిట్రే చేశారనా, ఆమె బిట్రే చేసిందా? రెండిట్లో ఏదో ఒకటి. ఇంకా తెలియదు. బిట్రే అంటే మోసం. ఎప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసావా? అవును అంటున్నాడు విలియం. లేదండి, మీరు అవును అంటున్నారు కదా. వీడు అవును. లేదు లేదు, అంత మోసం చేసే అంత ఎవరిని లవ్ చేయలేదు, తెలిసిపోతుంది మోసం అని. కాదు, మంచోండి. ఓకే, వాట్స్ ఎ సీక్రెట్ యూ నెవర్ టోల్డ్ టు ఎనీవన్? సీక్రెట్ మీ గురించి ఒక సీక్రెట్, మీ గురించి ఒక సీక్రెట్ ఇప్పుడు తెలియదు, ఇప్పుడు అందరికి చెప్పాలి. సీక్రెట్ అన్నారు, అది ఎలా చెప్తాం బయటికి? చెప్పాలి, అదంతే. చాలా సీక్రెట్లు ఉంటాయి. ఒకటి చెప్పండి. అది ఇందాక గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు కదా, ఇప్పుడు ఉందని చెప్తారు. లేదు, అదైతే మారదు, అది యూనివర్సల్ ట్రూత్. అది సీక్రెట్లు ఓపెన్ బుక్కే నాదంతా. నా గురించి దాద్దామన్నా సరే దాగదు, నేనే చెప్పేస్తాను నా గురించి. పొట్ట బ్లాస్ట్ అయిపోద్ది అనుకుంటే ఎక్కువసేపు లోపల పెట్టుకుంటే. అంతే, నేను అసలు నా గురించి కాదు, ఎవరి గురించి సీక్రెట్లు ఉన్నా సరే నేను చెప్పేస్తాను బయటికి. ఇలా ఇద్దరికి తెలిసి వీళ్ళందరూ భయపడతారు. ఓకే,
హూస్ యువర్ సెలబ్రిటీ క్రష్? అంటే కృష్ణ అంటే నాకు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారండి. చెప్పండి. చాలా మంది ఉన్నారు. నాకు యాక్చువల్గా అంటే చెప్పచ్చు లేదు తెలియదు, కరెక్ట్ టైమో కాదు నాకు తెలియట్లేదు, కానీ ప్రీతి జింటా అంటే నాకు ఒకప్పుడు క్రష్ అండి నాకు. ఇప్పుడు అంటే సెలబ్రిటీగా మారిపోయిన తర్వాత మార్చేస్తారా? అంటే అంటే సెలబ్రేట్ కాకముందు వరకు ప్రీతి జింటా అంతేనండి. మీకు ఎవరు ఒకళ్ళని లేదు, అందరూ అందరూ సినిమా. ఓకే. మీ ఫ్రెండ్స్కి యాంగ్లో ఒకరిని కట్ చేసేయాలంటే ఎవరిని కట్ చేస్తారు? వీడిని మీరు అందరూ అనుకుంటారు అదే, నేను వీళ్ళందరినీ కట్ చేస్తాను, నేను నన్ను కట్ చేద్దాం అనుకుంటారు కాబట్టి. ఎందుకు ఎందుకు అంత టార్గెట్ చేశారు మిమ్మల్ని? అదే చెప్పాను కదా సీక్రెట్స్. ఎందుకు మరి? అది తప్పు కదా. అని నేను కావాలని చెప్పను, ఇప్పుడు కూడా చాలా నేను ఆపుకుంటున్నాను, చాలా ఉండే సీక్రెట్లు చెప్పడానికి, కానీ ఏం చేస్తాను. చెప్పండి అర్జెంట్గా చెప్పండి. మీరు 10 నిమిషాలు బయటకు వెళ్ళిపోండి అర్జెంట్గా. దీని తర్వాత మాట్లాడదాం. అయితే మీ గురించి మీరు విన్న స్ట్రేంజెస్ట్ రూమర్ ఏంటి? రూమరా? ఈడ క్రియేట్ చేసుకుని రూమర్ ఒకటి ఉంటుంది, చెప్పరా? చెప్పండి. రూమర్స్ లాంటివి ఏం రాలేదులేండి నా మీద. ఇంకా వీడే క్రియేట్ చేసుకుంటాడు ఒకటి, చెప్పరా? అది ఏదిరా? అదేదో ఉంటుంది కదరా. ఏది? నెక్స్ట్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ చెప్పండి ఫస్ట్. మీ గురించి మీరు విన్న స్ట్రేంజెస్ట్ రూమర్. నా రూమరా? అది చెప్పరా? అప్పుడు ఆ హీరోయిన్ తో బయటకు వెళ్ళామని చెప్పి అదే లంచ్, అదే సెట్ లో ఉన్నప్పుడు లంచ్ చేయడానికని. మన సినిమా కదా, వేరే హీరోయిన్ ఒక అమ్మాయి, పెద్ద హీరోయిన్ తో ఒకసారి బయటకు వెళ్ళి మీడియాలో దొరికావు. అవన్నీ ఎందుకు క్లియర్ చెప్పండి. ఇప్పుడు ఈడే క్రియేట్ చేస్తున్నాడు రూమర్స్. అంత రూమర్స్ ఏం లేవు, నెక్స్ట్ ఫ్యూచర్ లో వస్తాయి మేబీ. అవన్నీ నమ్మకండి. అవన్నీ నమ్మండి, అవి నిజాలు. ఓకే. మీ ఫోన్లో మీ యొక్క మోస్ట్ ఎంబారసింగ్ ఫోటో? నా ఫోన్ లో ఫోటోలు తీయడమే తక్కువ, నేను ఆల్ ఫోన్ లో దిగి వాట్సాప్ చేయండి. లాస్ట్ ఫోటో ఏంటో చూద్దాం పోనీ. ఫోన్ పే స్కానర్ ఏదో ఉంటుంది అనుకుంటా, ఎందుకు షోర్గా పంపించడానికి. మీది? నాకు అన్నీ అవే ఉంటాయి. ఏవి? అదే నా ఫోటోలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ గానే ఒక ఫోటో. మీ ఫోన్ ఏంటి? ఇప్పుడు ఫోన్ గ్రీన్ ఫోన్ మార్చేసాను. ఇప్పుడు ఏముంటాయి చూద్దాం. నాకు కూడా కొంచెం ఈ రోజు మా ఈటీవీ విన్ ఆఫీస్ కి 11 మంది కమిటీ కూరలు వస్తున్నారు. అది ఉంది. ఓకే. అదే చేత్తో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లాస్ట్ సెట్ చేసిన నేమ్ ఏంటో చూద్దాం. అమ్మాయి ఉంటుంది. తీస్తారు. ఎవరున్నారు? రమణ భార్గవ్ గారని మా ఏమన్నా ఆర్టిస్ట్ తీసేశారు. ఎవరిదో అమ్మాయి ఫోటో ఉంది, అమ్మాయినే సెట్ చేశారు, తీస్తారు. ఇది కెమెరాలో కనిపించిపోయిందా? కనిపించిపోయింది. సూపర్. మీరు ఇలా నొక్కితే కనిపించదా? చూసారా? నేను యాక్చువల్గా ఏం కాదు, చాలా జాగ్రత్తగా ఉండండి రాంబాబుకి మెసేజ్ చేసే ముందు. అలియాస్ రఘువరన్. కరెక్టే. ఓకే. వాట్ సంథింగ్ యు ఆర్ గ్లాడ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ డజంట్ నో అబౌట్ యూ? మీ పేరెంట్స్కి మీ గురించి తెలియని విషయం గురించి అబ్బా అమ్మయ్య తెలియలేదు అని. ఇప్పుడు కాదు, ఒకప్పుడు నేను జాబ్ చేయకుండా జాబ్ చేస్తున్నానని చెప్పాను. అదే ఇప్పటికే తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిపోద్దేమో. అంటే చూసారా, అన్ని ఇలాంటి పనులే. మీరు అవి ఏవి చెప్పనండి, అవి తెలియదు వాళ్ళకి. అన్ని అయిన తర్వాత తెలుస్తాయి. అది అలాగా అన్ని చేసిన తర్వాత వైజాగ్ వెళ్ళొచ్చాం అప్పుడు. అలాగా. ఓకే. హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు బయటికి తీయండి. ఇందాక పాట అన్నారు కదా, ఏదో పాడేసారంటే పని అయిపోద్ది. 3, 2, 1 గో. గోరా. ఓకే. మీరు కూడా రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే. చాలా డేర్ ఉందిరా నీకు. వాడు వీడు అని తేడానే లేదే ఓ చోటు మీరు పాడండి. ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే. సారీ అనుదీప్ గారు, సారీ నేను పాడాలి, క్షమించండి. నేను అందుకే పాడలేదు. ఆ లిరిక్ వెళ్ళిపోదాం, మెయిన్ లిరిక్ మీరు పాడండి. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. నాకు ఫేవరెట్ లేని దానిలో దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంతా చిన్న నాటికే. ఓకే. సో ఆ రోజులు మళ్ళీ రావు అనుకున్నాం కాబట్టి ఆ రోజుల్లో మీకు బాగా గుర్తున్న విషయాలు అండ్ మళ్ళీ రాని విషయాలు ఏంటి? మళ్ళీ రాని థింగ్స్
ఆ రోజుల్లో బాగా గుర్తున్న విషయాలంటే నన్ను ఒకసారి చీపులు గడ్డ తిరిగేసి కొట్టింది. ఓకే, అవన్నీ వద్దు. నాకు యాక్చువల్గా ఆ రోజులు మళ్ళీ రావు అనుకునే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా సెట్లోనే. ఎందుకంటే అటువంటి అంత క్రేజియస్ట్ మూమెంట్స్ అంత అటువంటి మెమరబుల్ ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఈ రోజుల్లో నిన్న మొన్న జరిగినవి బాగా పాత కాలంలో చెప్తాను. అదే మీ చిన్నప్పుడు అంతకుముందే ఏమున్నాయి, చదవడం అమ్మ చేత చితకబాదించుకోవడం. లేదు, నేను బాగా ఎక్కువ చదివేవాడిని బాగా. సో దాని గురించి ఏంటంటే అంత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఉండేవి కాదు, ఎక్కువగా చదివేవాడిని. నిజంగా నేను టాపర్. అవునండి, నిజంగానే. ఓకే, నాకు ఇంకా బీటెక్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలన్న మక్కువతో చదువు పక్కకెళ్ళి చదువు పక్కకి వెళ్ళింది, కానీ అప్పటికి కూడా నాకు 72% వచ్చింది. దట్ వాజ్ నైస్ రా. సూపర్ సూపర్. మీకు ఆ రోజుల్లో ఏమున్నాయి జ్ఞాపకాలు? అంటే నాకు F గ్రేడ్లో వచ్చినాయని చెప్పి మా అమ్మ చితకబాదిని ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొట్టడం మానేసిందండి. ఇంకా మారవలేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూ ఎవర్ మేడ్? పెద్ద తప్పు ఏం చేశారు? మీరు చాలానే చేస్తుంటారులే, అందులో ఒకటి చెప్పండి. పెద్ద తప్పేమో కాదు కానీ ఇప్పుడు నవ్వు వస్తుంది. కానీ అప్పట్లో ఒక అమ్మాయి జూనియర్, జస్ట్ ర్యాగింగ్ పర్పసే, ఒక అమ్మాయి కాల్ చేసాను అనమాట. కాల్ చేస్తే వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేసి అంకుల్ అదే రేపు ఈవెంట్ ఉంది రమ్మనండి. అదే అప్పుడు ఆ రోజు తర్వాత రోజు ఏంటంటే ఫ్రెషర్స్ పార్టీ అనమాట. సో అలాగే కవర్ చేశాను. కానీ ఏంటంటే నేను చేసిన యాక్టింగ్ వాళ్ళ నాన్న నమ్మలేదు. అమ్మని కొంచెం అయిపోయింది, దొరికిపోయా. ఓకే, తర్వాత అమ్మాయి మళ్ళీ మాట్లాడిందా మీతో? మాట్లాడింది, ఫ్రెండ్స్ మేము. ఓకే, మీకు బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇమ్మెచ్యూర్డ్ ఏజ్లో రిలేషన్షిప్లోకి వెళ్ళడం, అదే వర్స్ట్ థింగ్. అంతే. నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళకూడదు అయితే. ప్రేమికులకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? లవ్ బొక్క ఏం లేవు అంట. ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తారు, హ్యాపీగా పెళ్లి చేసుకోండి సుఖం. రిలేషన్షిప్ మీద అంత ఒపీనియన్ ఏం లేదు. లవ్ వరకు ఓకే, కానీ అంటే పెళ్లి మ్యారేజ్ అనేది అంటే అంత అండర్స్టాండింగ్ కావాలి నా ఉద్దేశం. అది లవ్ అంటే నా ఉద్దేశం లవ్ అని కాదు, ఓకే డేటింగ్ ఇంకా రిలేషన్షిప్ ఇది ఓకే, కానీ మ్యారేజ్కి తగ్గట్టు మన జనరేషన్ ఎవరు కూడా అంత సూటబుల్ కాదు అనిపించింది నాకు. ఓకే, వుడ్ యూ లైక్ టు కిస్ సమ్వన్ ఇన్ దిస్ రూమ్? ఇంకెవరంటే మీరు అందుకే వద్దనుకున్నా. వాట్స్ ద వర్స్ట్ డేట్ యూ హ్యావ్ బీన్ ఆన్? అసలు డేట్లకే వెళ్ళలేదని మాత్రం చెప్పదు, నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరస్ట్ అంటే ఏం లేదు, అంటే మంచిగా రెడీ అయ్యి బాగానే వెళ్ళారు, కానీ వెళ్ళిన తర్వాత అది వరస్ట్ అయిపోయింది ఏదో ఒక చిన్న రీజన్ వల్ల. అలాంటి వరస్ట్ డేట్ ఎప్పుడు ఎలా జరిగింది? నాకు నా ఫ్రెండ్స్ తో తిరుగుతానండి అంతే. అబ్బో అబ్బో వచ్చాడండి రాముడు. అబ్బో ఫ్రెండ్సే లోకం వీడికి. అబ్బా నేనే ఆలోచిస్తున్నాను, ఏదో 1-2 సార్లు వెళ్ళుంటాను కదా అని ఆలోచిస్తున్నాను. నా వైపు చూసారు అర్జెంట్ కదా చెప్పేసాను రా. టైం తీసుకుని చెప్పండి. లేదు, నాకెవరున్నారు? డేట్కి వెళ్ళింది ఏం లేదండి. డేట్కే వెళ్ళలేదు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? అది అసలు ఒకసారి కూడా డేట్కి వెళ్ళలేదు. అదే కదా, బ్లాక్ బెడ్ ఏదో చెప్పాలి కదా. అచ్చా, అది ఆ మూవీ హీరోయిన్, ఆ మూవీ నేమ్ మర్చిపోయాను, బట్ షీ ఈస్ గుడ్ యాక్ట్రెస్. ఆవిడతో ఒకసారి డేట్కి వెళ్ళాను, హీరోయిన్ తో. అది వర్స్ట్ డేట్ అంటున్నారు ఇప్పుడు మీరు? లేదండి, అంటే అప్పటికి నాకు ఇంకా ఇదేంటి రికగ్నేషన్ రాలేదు. అందరూ ఫొటోస్ అని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనమాట. నువ్వు డేట్కి వెళ్ళావు, నా హీరోయిన్ తెలుసా? ఏ హీరోయిన్ వెళ్ళాను తెలుసా? సరే, మీ డేట్ ఎక్స్పీరియన్స్ అంటే వరస్ట్ టైం లేవు. బెస్ట్ చెప్పండి. ఫుడ్ తిన్నాము ఒకసారి, అంటే ఫుడ్ తిన్నాము, వాష్రూమ్కి వెళ్ళొచ్చాము కాదు అంటే బెస్ట్ అన్నారు కాబట్టి చెప్తాను. లేకపోతే వరస్ట్ ఏదో ఒకటి చెప్పండి. అంటే ఒక డేట్ వల్ల ఏంటంటే నీకు నేనేంటంటే ఇప్పుడు అంటే చెప్పచ్చు, లేదు మళ్ళీ బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది. మెరిడియన్ రెస్టారెంట్ అని ఉంటుంది కదా, దానిలో మటన్ బిర్యానీ తిన్నాను ఒకసారి. ఇంకా మ్యాక్సిమం అంటే చాలా సార్లు అక్కడికే వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. బాగుంటుంది. అదే ఫస్ట్ టైం అండి రెస్టారెంట్ కదా, అదే బెస్ట్ నాకు తెలిసి అంతే. అక్కడ రైతా బాగుంటుంది. ఫస్ట్ నుండి కూడా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆఫ్ కోర్స్ నేను చాలా ఫుడ్. రైతా మళ్ళీ అడగలేదు కదా? రైతా కాదు, గ్రేవీ ఉంటుంది కదా, సాలన్ మిర్చి సాలన్. జాగ్రత్త. ఓకే, వాలెట్స్ ఉన్నాయి ఇద్దరికి? అలాగే వాడమండి. లేవు. ఎంటీ యువర్ వాలెట్, వాట్స్ ఇన్సైడ్ అని ఉంది. అసలు వాలెట్ లేని వాళ్ళు నేను అడగాలి. ఇంకా పాకెట్స్ ఏమున్నాయి అసలు? లేవు, ఏం లేవు. అందులో ఏదో కనిపిస్తుంది.
అదేం లేదండి. అదేదో ఉందా? ఏదో ఉంది, అది అర్జెంట్గా బయట తీయాల్సిందే ప్లీజ్. తీయాల్సిందే. తీయండి, అది లిప్ బామ్. చూపించండి. అయ్యో, ఆ బ్రాండ్ మొత్తం అందరూ నేర్చుకుంటారు. బ్రాండింగ్ అయిపోద్దాం. పర్లేదు తీ. లిప్ బామ్, లిప్స్టిక్ లిప్ బామ్. ఓకే, ఇంకా మీకే ఉండవండి పాకెట్స్. నిహారిక గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆమె సెట్స్ లో రెగ్యులర్ గా ఉండేవారా? లేదండి, కొంచెం బిజీ స్కెడ్యూల్. అప్పటికే మూవీ తమిళ్ మూవీ ఒకటి షూట్ లో ఉన్నారు. సో అప్పుడు ఎక్కువగా సెట్స్కి వచ్చేవాళ్ళు కాదు, కానీ తర్వాత ప్రమోషన్స్ లో మాతో ట్రావెల్ చేస్తారు అనమాట. ఓకే, మొత్తం ప్రమోషన్స్ అన్ని మాతోనే ఉండిపోయారు. అవును. ప్రమోషన్స్ మీరు ఎక్కువ డేస్ చేసినట్లున్నారు మూవీ కన్నా. లేదండి, అంటే ఫస్ట్ రిలీజ్ ముందు ఒక ప్రమోషన్ చేసాం, రిలీజ్ తర్వాత సక్సెస్ టూర్ కూడా చేసాం, అంతే. చిరంజీవి గారిని కలిసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చిరంజీవి గారిని కలిసినప్పుడు అండి, అంటే ఎప్పుడు అంత టెన్షన్ పడలేదండి. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా సరే ఎప్పుడు అంత టెన్షన్ పడలేదు. ఫస్ట్ టైం ఆయన ఎదురుగుండా కూర్చుని మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ కొట్టేసుకుంటా, కొంచెం మాట కూడా వణికిపోతుంది. నాకు నేను చాలా అలర్ట్ చేసుకుంటూ ఉన్నాయి, ఎందుకు మాడదు, ఎందుకంత మామూలుగా మాడు అనుకుంటున్నా ఉన్నా, కానీ పనవల అది. ఓకే, మీరు? చిరంజీవి అంటే ఆయన ప్రతి ఒక్క మూవీ చూసి మమ్మల్ని పిలవడం ఒకటి విషయం, గొప్ప విషయం. అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఆయన. ఈ క్యారెక్టర్ ఎలా చేసింది, ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది, ఈ క్యారెక్టర్ ఈ సీన్ లో ఈ క్యారెక్టర్ హైలైట్ అయ్యింది, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళిద్దరూ చేశారు అక్కడ పర్ఫార్మెన్స్, అది ఇలా ఈ టైప్ లో అనమాట. చాలా అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్. మా సినిమాలో అదే మా అసోసియేట్ డైరెక్టర్ సీన్ లో యాక్ట్ చేసాడు అనమాట. వాడిది జస్ట్ ఒకే ఒక్క సీన్, 1-2 minutes ఉంటుంది అంతే. ఆ సీన్ కూడా చూసి వాడు చేశాడు, అతను చేశాడు, భలే చేశాడు, అతను బాగుంది, చిన్న క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఆయన. చాలా బాగా మాట్లాడారు. ఓకే, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? మీరు అదే మీ పేరెంట్స్ ముందే వద్దని చెప్పారు, బట్ స్టిల్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ మూవీనే బెస్ట్ మూవీ అయింది మీకు. రియాక్షన్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మూవీ రిలీజ్ అవుతుంది అది అంటే, ఓకే ఒక మూవీ ఏదో రిలీజ్ అవుతుంది అన్ని మూవీస్ లాగా అనుకున్నారు, కానీ మూవీ రిలీజ్ అయ్యి దాని బజ్ అది చూసాక కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఫోన్ చేసి ఒకసారి నీది ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది అని అన్నారు అనమాట. నాకు అదే అనిపించింది, డైరెక్టర్ కనిపించలేదు అనుకున్నాను. నెక్స్ట్ టైం అనిపించేలా చేయమనండి. మరి లైక్ కమిటీ కుర్రోళ్ళు 2 ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? నిహారిక గారిని ఏమన్నా అడిగారా? ఇంత హిట్ అయింది, ఇంకా థియేటర్స్ లో ఉంది. 2 ఎందుకంటే అక్కడ దాకా బాగుంది, బెటర్ కదా. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది, ఇంకెందుకు రిస్క్ అంటే? రిస్క్ కాదు, స్టోరీ అయిపోయింది అక్కడ, దానికి కన్క్లూజన్ వచ్చేసింది, ఎండింగ్ అయిపోయింది. మేబీ కమిటీ కుర్రోళ్ళు 2 అనే పేరుతో ఇంకేమన్నా చెయ్యలేమో తప్పితే దీన్ని ప్రొలాంగ్ అయితే చేయలేరు. దీని కంటిన్యూషన్ అన్ని ఒకవేళ ఇన్ కేస్ అంటే ఆ ఐడియా నాకు తెలియదు, ఇన్ కేస్ ఏమైనా ప్రీక్వెల్స్ అలాంటివి ఏమైనా చేసుకోవాలి తప్పితే లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ మూవీ చూసిన తర్వాత ప్రాజెక్ట్స్ ఏమైనా లాక్ అయినాయా మీకు? ఇంకా లేదండి, ఇంకా తక్కువ టైమే కదా అయింది రిలీజ్ అయ్యి. సో ఇంకా బట్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే చాలా మంది నుండి వచ్చినట్టు ఉన్నాయి కదా యాక్టింగ్ గురించి. అది మీరు చెప్పాలి, సినిమా చూసారుగా, మీకు ఎలా అనిపించింది? మా క్యారెక్టర్ అనిపించింది యాక్చువల్లీ, రాంబాబు క్యారెక్టర్ చాలా బాగుంది, విలియం క్యారెక్టర్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. మీరే మూవీలో మీ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరివి చాలా బాగున్నాయి అసలు. నాకు మెమరబుల్ అండి, వెరీ మెమరబుల్. నా మెమరీ ఏంటని అడిగితే కమిటీ కుర్రోల్లో మూవీ చూడడం అని చెప్తాను, మిమ్మల్ని కలవడం అంటారు. ఆ రోజులో మళ్ళీ రావు సాంగ్ లో సీన్స్ అన్ని బాగున్నాయి. సరే ఇంకెందుకంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ నైస్ అండి ఇంటర్వ్యూ విత్ ప్రియా దాసరి. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ప్లీజ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడీలు కావాలంటే ఫాలో, నన్ను ఫాలో కొడితే ఇటు దొరుకుతాడు, ఈయన ఫాలో కొడితే నేను దొరుకుతా. బాయ్. ఓకేలే, మా ఇద్దరిని ఫాలో కొట్టేది ఇప్పుడు ప్రియా దాసరి గారిని మేము ఫాలో కొడతాము, ఆ లిస్ట్లో చూడండి. ఇప్పుడు వరకు కొట్టలేదు, కొట్టండి ఫస్ట్. బాయ్ ఫ్రెండ్స్.